జానకి కోసం శివుడిని ఫాలో అవుతూ శివ వెనకాలే వెళ్తాడు. అయితే జానకి ఆచూకీ శివ తెలుసుకున్నాడా లేదా? పలికే బంగారమైన సీరియల్ మే 27 ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. హాసిని సత్యమ్మ మాటలే తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి స్వర వస్తుంది. నీకొక మాట చెప్పాలి. సందీప్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. వాడు మారడం చెప్తున్నా ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. వాడిది చాలా సున్నితమైన మనసు. నేను పాలల్లో నిద్రమాత్రలు కలిపాను. పెళ్లికి రాకుండా చేశానని నా మీద కోపం ఉంది. అందుకే ఒంటరిగా ఉంటానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నువ్వే వాడికి సర్ది చెప్పి తీసుకురా అంటుంది. నువ్వు చెప్తే వింటాడు. నీ మాట కాదనడని హాసినితో స్వర అంటూ ఉంటే, అసలే జానకి కనిపించడం లేదని మేము బాధపడుతున్నాము. జానకి విషయంలో మీకు బాధ లేదా? జానకి కనిపించకపోవడానికి కారణం సందీప్ అని మేమనుకుంటున్నాము. మీరేమో సందీప్ ఇంటికి రావడం లేదని నన్ను తీసుకురమ్మంటున్నారు. ఇదెక్కడి న్యాయం అని హాసిని అంటూ ఉంటే, జానకి విషయంలో వాడి తప్పు లేదు. వాడు మారిపోయాడు. ఆ రోజంతా వాడు నిద్రపోతూనే ఉన్నాడు. నువ్వు కూడా చూసావుగా అని స్వర అంటూ ఉంటే, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఆ సందీప్ మారాడంటే నేను నమ్మను. తను మారలేదని నా మనసుకి అనిపిస్తుంది. మేమందరం కరెక్ట్ గానే ఉన్నాం. మీకు అర్థం కావడం లేదని హాసిని స్వరతో అంటుంది. వాడేంటో వాడి మనసేంటో నాకు తెలుసు. వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఏం చేసుకుంటాడో అని భయంగా ఉంది. రోడ్ నెంబర్ 10 లో ఉన్నాడంట. నువ్వే వెళ్ళి ఎలా కూడా తీసుకురా. నువ్వు చెప్తే వాడు ఖచ్చితంగా ఇంటికి వస్తాడని స్వర అంటుంది. తనేమి చిన్నపిల్లడు కాదు కదా, తనే వస్తాడని హాసిని అంటూ ఉంటే, నేను ఇన్నేళ్లలో నిన్నేమీ అడగలేదు. ఈ ఒక్క పని చేసి పెట్టు అంటుంది స్వర. సరే అయితే నేను సందీప్ ని తీసుకొస్తాను. తన ఇంటికి వచ్చాక నాకు మీరు ఒక సహాయం చేయాలి. మీరు సందీప్ పర్యవేక్షణలోనే ఉండాలి. ప్రతి క్షణం సందీప్ ని కనిపెడుతూనే ఉండాలి. అప్పుడే రమ్మంటాను అంటుంది హాసిని. ఇక స్వర కూడా సరే అంటుంది. మీరు సందీప్ ని ఎప్పుడు నమ్ముతారు? తను మారిపోయాడుగా అని స్వర అంటూ ఉంటే, నమ్మకం కలిగినప్పుడు నమ్ముతాం, కానీ అది జరగదేమో అంటుంది హాసిని. ఆ రోజు రావాలని నేను కోరుకుంటున్నానని స్వర అంటుంది. ఇక శివుడిని ఫాలో అయిన శివ జానకి కోసం ఒక ప్లేస్ కి వెళ్తాడు. అయితే అక్కడ శివుడు నాటకం మొదలు పెడతాడు. జానకి శివుడికి పెళ్లి ఫోటో జరిగినట్టుగా ఒక ఫోటో అక్కడ పెట్టి, ఆ ఫోటో దగ్గర బిర్యానీ ఫుడ్ పెడతాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడో కనకదుర్గమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నాము. ఆ దుర్గమ్మ తల్లి నిన్ను కాపాడాలి అంటూ నాటకం మొదలు పెడతాడు. అదంతా చూస్తున్న శివ లోపలికొచ్చి, మా జానకి ఏం చేశావో చెప్తావా లేదా? ఎందుకు ఈ నాటకాలని కొడుతూ ఉంటాడు. అయితే శివుడిని ఎంత కొట్టినా సరే శివుడు మాత్రం చెప్పడు. జానకి పక్కనే ఉన్న రూమ్ లో ఉంటుంది. జానకి నోటికి ప్లాస్టర్ ఉండటంతో జానకి సౌండ్లు చేస్తూ ఉంటుంది. శివకి అవేమి వినబడవు. శివ ఎంతలా కొట్టినా శివుడు మాత్రం నాకు తెలియదనే అంటాడు. ఇక శివ అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇక శివుడైతే జానకి నాది అనుకుంటూ నవ్వుతూ ఉంటాడు. ఇక మరోవైపు సత్తెమ్మ విసిరేసిన బాక్స్ ని ఇంటికి తీసుకొస్తుంది స్వర. ఆ బాక్స్ చూస్తూ చాలా ఎమోషనల్ అయిపోయి బాధపడిపోతూ ఉంటుంది. సందీప్ ని తలుచుకుంటూ సందీప్ లేని ఇంట్లో నేను ఉండలేకపోతున్నానని బాధపడుతూ ఉంటుంది. సందీప్ ఆ రోజంతా పడుకునే ఉన్నాడు. ఈ పెళ్లి ఆగడానికి వాడు కారణం కాదని చెప్పినా ఎవరూ నమ్మడం లేదు. జానకి కనిపించకపోతే సందీప్ ని అనుమానిస్తున్నారని బాధపడుతూ ఉంటాడు. నీ విషయంలో నేను తప్పే చేశాను. ఆ రోజు అలా చేసి ఉండకూడదు. సారీరా సందీప్ అని స్వర ఏడుస్తూ ఉంటుంది. ఇక సందీప్ కి ఫోన్ చేస్తే సందీప్ ఫోన్ కట్ చేస్తాడు. మరోవైపు శివుడి గురించి హాసిని దగ్గర శివ చెప్తాడు. వాడు జానకి మొగుడు కాదన్న విషయం తెలిసినా మనమేమీ చేయలేకపోతున్నామని శివ అంటాడు. ఖచ్చితంగా వాడి వెనక సందీప్ ఉన్నాడు. లేతే వాడికి ఇదంతా చేసేంత ధైర్యం రాదుగా. మనం ఎలాగైనా జానకిని కనిపెట్టాలని శివ అంటాడు. వాడు మనకి చూపించిన పెళ్లి ఫోటోని ఇంట్లో కూడా పెట్టుకున్నాడు. క్లియర్ గా అర్థమవుతుంది. వాడు చాలా పెద్ద నాటకమే ఆడుతున్నాడని శివ అంటాడు. ఇక హాసిని అయితే అమ్మాయి మేడం సందీప్ పూర్తిగా మారిపోయారని నమ్ముతున్నారు. ఆ అమ్మాయి మేడం ఇంటికి వచ్చారని జరిగిందంతా చెప్తుంది. అమ్మాయి మేడం బాధపడుతున్నారు. ఇంట్లో ఒక్కరే ఉన్నారు. ఒకసారి నువ్వు వెళ్లి కలిస్తే బాగుంటుందని హాసిని చెప్తూ ఉంటే, అప్పుడే అక్కడికి వచ్చిన సత్యమ్మ హాసిని మాటలకి హాసినిని కోపంగా చూస్తూ ఉంటుంది. అదంతా హాసిని గమనిస్తుంది. రేపటి ఎపిసోడ్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.